నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పోలీసుల అదుపులో ఆర్కేపురం బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డి సబ్ కాంట్రాక్టర్ హనుమయ్యపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు పుష్ప 2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఏసీపీ రమేష్ కుమార్ తెలిపారు. సంధ్యా థియేటర్ యజమాని సందీప్ ని అరెస్ట్ చేశామని చెప్పారు. సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్ లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ మేనేజర్ విజయ్ చందర్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించామని చెప్పారు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. లీగల్ టీమ్ తో సంప్రదించి త్వరలో హీరో అల్లు అర్జున్ కి కూడా నోటీసులు ఇస్తామని చెప్పారు. 4/12 నాడు సంధ్యా 71లో స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫోకేషన్ తోటి ఊపిరి ఆడక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంఘటన అందరికీ విదితం. ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డీసీపీ సార్ ఆ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం 105, 1181 రెడ్ విత్ 3/5 BNS ప్రకారము కేసు నమోదు చేసి చికట్పల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది. ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటన బాధ్యులైన సందీప్ అనే ఒక యజమానిని, 7 యజమానులలో ఒక యజమానిని మరియు సీనియర్ మేనేజర్ నాగరాజు గారిని, అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సబ్ కాంట్రాక్టర్ హనుమయ్య కుటుంబ సభ్యుల ఆందోళనతో చైతన్యపురి పోలీసులలో కదలిక వచ్చింది. ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ భర్త బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డి కార్యాలయానికి చేరుకున్న చైతన్యపురి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. దాడికి ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 2 రోజులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగితే తప్ప పోలీసులు కేసులు నమోదు చేయలేదని దాసరి ఉష ఆరోపించారు. 7 ఈ మంత్ 7వ తారీఖు సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో దాసరి హనుమయ్య గారు అనే ఆయన అతను ఫైనాన్స్ సంబంధించి అంటే ఏదో కాంట్రాక్ట్ వర్క్ చేసినారు, దానికి సంబంధించి డబ్బులు పెండింగ్ ఉన్నాయని అడగడానికి గాను ధీరజ్ రెడ్డి గారి ఆఫీస్కి ఆయన దగ్గరికి వెళ్ళినారు. అతనితో పాటు అతని దగ్గర అతని అనుచరులు కూడా కొంతమంది ఉన్నారు. ఆ వర్క్కి సంబంధించిన వాళ్ళు ఆ అమౌంట్ దగ్గర ఏదో డిస్ప్యూట్ ఉంది. అది ఇక్కడ వర్క్ కూడా ఇక్కడ కాదు, అంతే కదా. ఆ వర్క్ హైదరాబాద్లో కాదు, రిమైనింగ్ ఎక్కడో సమ్ వర్క్, దాని పెండింగ్ అమౌంట్ దాని గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి వాళ్ళని హనుమాన్లనే నన్ను కొట్టినారని చెప్పి హనుమయ్య గారు ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాము. మరియు కొంతసేపటి తర్వాత ధీరజ్ రెడ్డి గారు కూడా వాళ్ళ మనుషుల్ని వీళ్ళు వేధించినారు, కొట్టినారు అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక ఫిర్యాదు ఇచ్చినారు. దాని మీద కూడా కేసు కట్టినాము. ఈ 7వ తారీఖు సేమ్ 7వ తారీఖు సాయంత్రం ఈ 2 కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. 2 కేసులు కూడా విచారణ చేస్తున్నాం. ఆ విచారణలో భాగంగా ఏం సీజ్ చేయాలి అన్నీ కూడా సీజ్ చేస్తూ ఉన్నాం. ప్రాసెస్ స్టార్ట్ అయింది. విట్నెస్లని అందరిని ఎగ్జామ్ చేసి ఏది మెరిట్ ఉంటే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. అన్నీ వెరిఫై చేస్తున్నాం. ఎవ్రీథింగ్ మైన్యూట్గా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అన్ని మైన్యూట్గా వెరిఫై చేస్తున్నాము. స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ ప్రాసెస్. ధీరజ్ రెడ్డి మా విచారణకు తీసుకున్నాం. వెరిఫై చేసి ఫైనల్ చేస్తాం తప్పకుండా. అంటే ఈ ఘటన జరిగి కంప్లైంట్ ఇచ్చి కూడా 2 రోజులు అయింది, ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకోలేదు అనేది ఆరోపణ. నేను చెప్పాను కదా, 7వ తారీఖు రాత్రికి వచ్చినారు వాళ్ళు. నిన్న ఒక్కరోజే ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. తప్పకుండా విచారణలో ఏది మెరిట్ ఉంటే దాని ప్రకారం తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మరి నేడు కూడా మొదటి రోజు మా నాన్న పైన హత్యాయత్నం జరిగిన రోజు 40 మంది పోలీస్ స్టేషన్లో కూర్చుంటే కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మరి 3 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏమైతుంది? ఆ
అది ఇక్కడ ఉన్న బహుజన బిడ్డలందరి విజయం అని అంటానా. మరి ఇక్కడతోటే కాదు, నేడు ఆ తూతూ మంత్రంగా పెట్టిన సెక్షన్లన్నీ తీసేసి అక్కడ నిజంగా బలమైన సెక్షన్లు నిజాన్ని నిజంగా చూపించండి, ఇన్వెస్టిగేషన్లు చేయండి. ఇప్పటి వరకు మా నాన్నకి వేరే బట్టలు వేస్తే ఆ బట్టలు వీళ్ళే కొనేస్తే కనీసం ఈ కాగితాన్ని కూడా తీసుకోలేనటువంటి ఇన్వెస్టిగేషన్, అంత ఘోరమైన అలసత్వమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటే ఆలోచించండి. మరి పోలీసులు వెంటనే బలమైన ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మా నాన్నకి న్యాయం జరగాలని అంటే మేము రాజ్యాంగబద్ధంగానే పోరాటం చేస్తాం. మా నాన్న గంత పలుకుబడి ఉన్న వ్యక్తి పైనే ఒక వ్యాపారవేత్త అదే విధంగా తన బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ కూడా ఈ విధంగా చేసిళ్ళు అని అంటే బహుజనులని ఎంత చిన్న చూపు చూస్తున్నారో అర్థం చేసుకోండి. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పార్కు స్థలాలు లేకపోవడం వల్ల యువత ఇబ్బంది పడుతున్నారని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి అన్నారు. కార్పొరేషన్ లోని 19వ డివిజన్ లో బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. బాక్స్ క్రికెట్ల గ్రౌండ్ల వల్ల యువతకు ఉపయోగపడుతుందని చెప్పారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజీవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి దీన్ని తీవ్రంగా ఖండించారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పార్కు స్థలాలు చాలా ఉన్నాయని, అన్నింటినీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే మాయం చేస్తున్నారని ఆరోపించారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నేను మీ రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి. ఏదైతే నిన్న 19వ డివిజన్ లో క్రికెట్ గ్రౌండ్ ఓపెనింగ్ కి నిన్న మాజీ వైస్ చైర్మన్ గారు నిన్న ఒక వీడియోలో మాట్లాడుతూ, ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఈ పార్కులు ఇక్కడ ఆగమైనాయి, పార్కులు లేవు, పార్కులు లేనందుకు ఇలాంటి క్రికెట్ గ్రౌండ్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. నిన్న నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, నరసింహారెడ్డి అన్న గారు, మీరు గతంలో ఇక్కడ వైస్ చైర్మన్ గారు, ఇప్పుడు ఇక్కడ మీ శ్రీమతి గారు, ఇక్కడ మేయర్ గారు, మీరు పార్కులు లేవంటున్నారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పార్కులు మాయమైనవి అంటున్నారు. ఎక్కడికి పోయినాయి పార్కులు? ఎవరు చెప్పారు పార్కులు లేవని? ఇది బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆర్టీఐ ద్వారా బడంగ్పేట్ కార్పొరేషన్ లో ఎన్ని ప్లాట్లు ఉన్నాయనే, ఎన్ని పార్కులు ఉన్నాయి మొత్తం లిస్టు మన మున్సిపల్ ఆఫీస్ లో ఆర్టీఐ కింద తీసుకున్న లిస్ట్ ఇది. ఎవరు చెప్పారు బడంగ్పేట్ కార్పొరేషన్ లో పార్కులు లేవని? నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఇంత ముందుకున్న పార్కులు ఇప్పుడు ఎక్కడ పోయినాయి? ఎలా మాయమైనాయి? దీంట్లో మీ ప్రమేయం లేదా? చెప్పండి, మీ ప్రమేయం లేదని చెప్పండి. ఇంతకు ముందు మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు గారు, అలాగనే మా బడంగ్పేట్ మున్సిపల్ భారతీయ జనతా పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దడిగే శంకర్ గారు ఎన్నో సందర్భాలలో మిమ్మల్ని, మేయర్ గారిని సూటిగా ప్రశ్నించారు. ఈ పార్కులు ఉన్నాయని చెప్పండి, లేకపోతే లేవని చెప్పండి అని. ఈ రోజు మీరు లేవని చెప్తున్నారు. ఎక్కడ పోయినా పార్కులు చెప్పాలి, మీ సమాధానం చెప్పాలి. ఇవి ఆర్టీఐ కింద ఇచ్చింది, ఇది అబద్ధమా? ఆర్టీఐ కింద ఇచ్చిన పార్కులు అబద్ధమా? బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో వేలాది గజాల జాగాలు ఎక్కడ పోయినాయి? ఈ కాలనీకి సంబంధించిన పార్కులను మాయం చేసిన ఘనత ఎవరిది? దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇవి పార్కులు అన్యాకృతం అవుతుంది కారణం మీరు కాదా? కుంభం శివారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డప్పు సునీత డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా డప్పు సునీత మాట్లాడుతూ, నారాయణపేట జిల్లాలో బీసీ మహిళపై లైంగిక దాడి జరిగి 2 సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తే ఆయన పిఏ కింది అధికారులు దౌర్జన్యంగా పంపించేశారని ఆమె ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నాయకుడు అయినందువల్ల శివారెడ్డిని సమర్థిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని, కాంగ్రెస్ పెద్దలు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు. మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించడం సరికాదని వారు మండిపడ్డారు. వెంటనే కుంభం శివారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ లో మేము కేసు పెట్టాము. లేకుంటే వాళ్ళు కూడా తీసుకోరు కదా కేసు అనేది. పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేశారు. కేసు కూడా అక్కడ. ఈ విషయం గురించి మాట్లాడడానికి వెళ్తే పోలీసుల ఉత్సాహం ఎట్లా ఉందంటే, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయాలని లేదు. ఏదైతే ఫోన్లలో మేము ఫొటోస్ తీసుకుంటే ఫోన్లు లాక్కొని అందులోకించి ఫొటోస్ డిలీట్ చేసి మమ్మల్ని అక్కడి నుంచి పంపించేయడంలో ఉత్సాహత ఎక్కువగా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను ఆయన గురించి నేను కూడా ఇప్పటివరకు ఒక మాట మాట్లాడలేదు.
ఎందుకంటే ఆయన వస్తే ఏదైనా మంచి చేస్తాడు. ఇప్పటివరకు 10 సంవత్సరాలు ఆయన వచ్చిండు తెలంగాణ ఒక మాకు సెంటిమెంట్ తోటి ఏం చేయలేదు. ఈయన నన్ను ఏం చేస్తాడని అనుకున్నాం కానీ ఈయన కూడా ఏం చేయట్లేదు. ఇక మాకు మహిళలకి మహిళలను చూడాలంటే ఇన్ ఫ్యూచర్ లో మ్యూజియంలలో చూడాల్సి వస్తుంది. ఇప్పుడే ఒంటింట్లోకి బయటకు వస్తున్నారు, మహిళలను మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. ఇట్లా అన్యాయాలు జరిగితే ఏ మహిళలు బయటకు వస్తారు? సీఎం అపాయింట్మెంట్ మాకు ఇవ్వలేదు. అది అంతకుముందు ఒక 10 సార్లు వరకు మేము వెళ్ళాము కానీ పంపించేస్తున్నారు. ఈ రోజు ఇంటి దగ్గరికి వెళ్ళినాము, ఎందుకంటే ఇంటి దగ్గరికి వెళ్తేనే మాకు అపాయింట్మెంట్ దొరుకుతుందని వెళ్ళాము. కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని పంపించారు. ఒక రెస్పెక్ట్ లేదు పోలీసు వాళ్ళకు కూడా. ఆయన 9:30 వరకు వెయిట్ చేయించి ఇప్పుడు వస్తారు సార్ కలుస్తారని చెప్పి 9:30కు వచ్చిన తర్వాత సార్ లేరు వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళండి. అవును, అప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఇప్పుడు ఈయన సంవత్సరం అవుతుంది. ఈయన వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. ఆయన ఒక సంవత్సరం ఉన్నాడు, ఈయన ఒక సంవత్సరం ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు కూడా అడిగాము, ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళని అడుగుతాం కదా. ఆయన పోయిండు, అప్పుడు అడిగాము, ఇప్పుడు అడుగుతున్నాము. ఆయన పోయిండు, ఈయన వచ్చిండు. ఇది కాంగ్రెస్ పార్టీ మనిషి కాబట్టి అప్పుడు ప్రభుత్వం వేరే ఉంది, వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ మనిషిని కాబట్టి ఆయనను కాపాడుకోవడానికి వీళ్ళు కేసును ఏ కొలిక్కి తీసుకురానివ్వట్లేదు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ బలపరిచిన బుర్రా గోపిమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు. పోలైన 15,495 ఓట్లలో బుర్రా గోపిమూర్తి 9,163 ఓట్లు సాధించారు. సమీప అభ్యర్థి గంధం నారాయణరావుకు 5,008 ఓట్లు పోలయ్యాయి. బుర్రా గోపిమూర్తి 4,155 ఓట్లు మెజార్టీ సాధించారు. చెల్లని ఓట్లు 500గా నిర్ధారించారు. గోపిమూర్తి మాట్లాడుతూ రేపటి నుంచి సిపిఎస్ ఉద్యమంలో పాల్గొంటానని అన్నారు. కౌంటింగ్ సూపర్వైజర్స్ మీరు అందరూ తప్పు ఖాళీ చేసుకోండి. మొట్టమొదటి అందరూ స్టేషన్లో పక్కన పెట్టుకోండి. తప్పు ఖాళీ చేసుకోండి. ఫస్ట్ తప్పు ఖాళీ చేసుకున్న తర్వాత ఏజెంట్స్ సాటిస్ఫై అయిన తర్వాత పోలీస్ స్టేషన్ చేతితో తీసేసేయండి. ఈ స్టేజ్ లో బ్యాలెట్ పేపర్ ఎలా ఉందో అలాగే 50 మంది కట్టండి. గతంలో టీచర్ కి ఓన్లీ బెల్లగొట్టడం బిల్లు చేయటం అనేది మాత్రమే అదనపు పని ఉండేది. మిగిలిన సమయం అంతా పిల్లగాడితో తమ సమయం గడిపేవారు. కానీ ఈ రోజున పిల్లగాడికి పాఠం చెప్పడం కంటే కూడా మధ్యాహ్న భోజన పథకం నిర్వహించడానికి సంబంధించినటువంటి రికార్డులు రిజిస్టర్లో మెయింటైన్ చేయడంతో పాటు వాటిని యాప్లలో పెట్టడం, పిల్లల అటెండెన్స్ యాప్లు పెట్టడం, బాత్రూమ్ ఫోటోలు యాప్లో పెట్టడం, లేదంటే మార్కులు ఆన్లైన్ చేయించడం. ఇప్పుడు అపార్ అని పేరు చెప్పి పిల్లోడికి ఆధార్ కార్డు స్కూల్ రికార్డుకి ఆధార్ కార్డుకి లింకప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి టీచర్ చేత చేయించడం. అవన్నీ ప్రభుత్వానికి అవసరం అయితే దానికి కావాల్సినటువంటి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రభుత్వం. ఆ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకోకుండా టీచర్కి పిల్లగాడికి పాఠం చెప్పే టీచర్ని ఆ పనులు చెప్పడం వల్ల అంతిమంగా నష్టపోయేది పిల్లగాడు. అంటే మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు, పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు. ఆ పిల్లలకి ఈ రోజున ప్రభుత్వం పెట్టే ఈ ఆన్లైన్ పనుల వల్ల దేనికోసం అయితే పిల్లగాడు చదువు కోసం పెట్టారో అది చదువుకి ఆటంకం కలుగుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా యాప్లని ఏదో నవంబర్ 15 లోపు యాప్లు తగ్గిస్తానో ఏదో 1-2 చేస్తానని చెప్పి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పారు. కానీ అది పని అయినట్టు పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేసి మీకు ఏదైనా లెక్కలు కావాలంటే ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలా. కంప్యూటర్ ఆపరేటర్ని ఇవ్వాలా. నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇవ్వాలా. నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇవ్వకుండా కంప్యూటర్ ఆపరేటర్ని ఇవ్వకుండా పిల్లగాడికి పాఠం చెప్పే టీచర్ చేతే ఆ పనులన్నీ నాన్ అకాడమిక్ పనులన్నీ
పనులన్నీ చేయించడం అనేది అకాడమిక్ దెబ్బతినే పరిస్థితి ఉంది. దానివల్ల ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తగ్గిపోయే పరిస్థితి ఉంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కానీ టీచర్ని నువ్వు సరిగ్గా పాఠం చెప్పలేదని చెప్పి నిందలేసే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి కనీసం ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, మేము ఏదో చేస్తామని చెప్పారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఉపాధ్యాయులకి జీతాలు ఎక్కువ ఉండాలని చెప్పారు. ఉపాధ్యాయులు జీతాల సమస్య డిఎల్ సమస్య లేకుండా స్వేచ్ఛగా పాఠం చెప్పుకునే పరిస్థితి చేయాలని చెప్పి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలిచాను. ఓట్లు సంబంధించి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసుల అదుపులో ఆర్కేపురం బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డి, సబ్ కాంట్రాక్టర్ హనుమయ్యపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.